రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానంను మనం పరిశీలించినప్పుడు దేవుడు తన నిబంధనను ఎంత గొప్పగా స్థిరపరుస్తాడో, దానిని ఎంత చక్కగా కొనసాగిస్తాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. దేవుడు ఎవరితోనైనా సరే ఒక నిబంధన కనుక చేసినట్లయితే ఆ నిబంధనను దేవుడు శాశ్వత కాలము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. 1000 తరముల వరకు కృప చూపుతాడంట. 1000 తరములంటే ఒక వ్యక్తి జీవితంలో ఇక అతని యొక్క సంతానము తరతరములు 1000 తరములంటే ఇక చాలు కదా ఆ వ్యక్తికి. మరి అలాంటి ఆశీర్వాదము అనేది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో ఒక నిబంధన కలిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యము. ఎవరితో నిబంధన చేస్తాడంట? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించు వారితో నిబంధన చేస్తాడు, ఆ నిబంధన స్థిరపరుస్తాడు. కాబట్టి ఆయనే దేవుడని నమ్మాలి. ఆయనే మనము ప్రేమించే దేవుడుగా ఉండాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అనగా వాక్య ప్రకారము దాన్ని అనుసరించి నడుచుకుని వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ప్రేమించి మనతో తన యొక్క నిబంధన నిత్యం నూతనంగా స్థాపిస్తాడు, స్థిరపరుస్తాడు. ఇది నీకిక నెమ్మదిని కలుగజేస్తుంది, విశ్రాంతిని కలుగజేస్తుంది, సంతోషమును శాంతి సమాధానాన్ని కలుగజేస్తుంది, నీకు ధైర్యంను పుట్టిస్తుంది. నీ తర్వాత నీ తరం ఏమైపోతుందో, నీ సంతానం ఏమైపోతుందో అనేటువంటి భయము నీకు ఉండదు. ఒక నిబంధన కనుక ఉంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు అని నీవు నమ్మినప్పుడు నిశ్చింతగా ఉంటావు. నీ యొక్క తర్వాత నీకేమి సంభవిస్తుందో నీ తరానికి అనేది నీకు చింత ఉండదు. అబ్రహాం అదే అడుగుతాడు, ఇదిగో నేను నీకు గొప్ప జనాంగాన్ని ఇస్తున్నానని దేవుడు అన్నప్పుడు నేను ఎలాగా దీన్ని తెలుసుకుంటాను అంటే దేవుడు ఒక సూచన కూడా చూపిస్తాడు. నిబంధన నెరవేర్చుకోవటానికి నీవు సూచన కూడా అడగవచ్చు. అయితే దేవుణ్ణి నమ్ముట అది మనకు నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము మొదట అదే చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అంటే దేవుడు నిబంధన చేశాడు అంటే అది రద్దుపరచటానికి ఆయన మానవ మాత్రుడు కానే కాదు అన్న సత్యాన్ని మనమందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మరి దేవుడు ఆ రీతిగా తన్ను ప్రేమించేటువంటి వారందరికీ కూడా, తన ఆజ్ఞలు గైకొనే వారందరికీ కూడా తన యొక్క కృపతో పాటు తన యొక్క నిబంధన శాశ్వతంగా చూపిస్తాడు. అదేవిధంగా ఎవరైతే ఈయన దేవుడు కాదు, ఈయన మాట సత్యము కాదు, ఈ వాక్యం అంతా అబద్ధము అని ఎవడైతే దూషిస్తాడో వాడి యొక్క నాశనాన్ని వాడే కొని తెచ్చుకున్నట్టు అది కూడా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఏ మార్గముని మనం ఎంచుకొని ఏ నిబంధన ప్రకారం ముందుకు సాగాలో మనమే తెలుసుకొని ఎంచుకొని ఆ ఆశీర్వాదంలో ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం బట్టి మీకే వందనాలు. అవునయ్యా, మరి ఒక నూతన దినమును నూతనమైనటువంటి వాక్కుతో మాకు దర్శింపజేసినందుకు మీకే స్తోత్రాలు. అవును తండ్రి, మరి మీరు ఇచ్చిన వాక్కు ప్రకారం నీ నిబంధనను, నీ ఆజ్ఞలను, నిన్ను ప్రేమించి నీవే దేవుడవని, ఏకైక దేవుడుగా నీవే ఉన్నావని ఎవరైతే నమ్మి విశ్వసించి మాటను అనుసరిస్తూ ముందుకు సాగుతారో వారందరికీ నీ యొక్క నిబంధన తరతరాలకు స్థిరపరిచే దేవుడు అయినటువంటి నిన్ను మేము దేవుడిగా కలిగి ఉన్నందుకు నిజంగానే ధన్యులము. మేమందరము కూడా నీ నుంచి ఒక నిబంధన పొందుకొని మరి క్రొత్త నిబంధనలో నీ కుమారుడు రక్తం ద్వారా మాకు ఒక నూతన నిబంధన చేసి ఉన్నావు. కాబట్టి ఆ నిబంధన ప్రకారం మేమందరము నీ శరీర రక్తాల్లో పాలిభాగస్తులైన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, నిబంధనను శాశ్వత కాలం పొందుకునేటట్లు మీరే కృప చూపించి అనేకులకు ఆదరణకర్తలుగా మేమందరము కూడా ముందుకు కొనసాగటానికి సహాయము దయచేయవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాము తండ్రి. ఆమేన్.